హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే అందరి దృష్టి పెళ్లి తంతుపై పడింది. కోయంబత్తూరులోని లింగ భైరవి దేవాలయంలో వాళ్ళిద్దరూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. శామ్ రాజ్ మ్యారేజ్ భూతశుద్ధి అనే ప్రత్యేక పద్ధతిలో జరిగింది. దీంతో అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఆ వివాహం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, అలాంటి మ్యారేజ్లు ఎక్కడ జరుగుతాయనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిజానికి భూతశుద్ధి అనేది పురాతన యోగ సాంప్రదాయంలో ఉన్న పవిత్ర వివాహ ప్రక్రియ. ఆ ఆచారంలో దాంపత్య బంధం కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా మనసు, శరీరం, జీవశక్తి స్థాయిలను సమన్వయించేందుకు రూపొందించిన ప్రత్యేక విధానం. లింగ భైరవి ఆలయంలో పంచభూతాల శుద్ధీకరణ చేయడం భూతశుద్ధి వివాహానికి కేంద్ర బిందువు. ఆ వివాహ ప్రక్రియ ద్వారా భార్యాభర్తల మధ్య లోతైన అనుబంధం ఏర్పడుతుందని నమ్మకం. సమంత రిలీజ్ చేసిన ఫోటోల్లో పూజా క్రతువు లింగ భైరవి దేవి సమక్షంలో ఆమె వేలికి రాజ్ నిడిమోరు ఉంగరం తొడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఆమె మెడలో మంగళసూత్రానికి బదులుగా దేవి పెండెంట్ ఉన్నట్లుగా ఫోటోల్లో కనిపించింది. భక్తితో పాటు అందులో కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు ఎంచుకునే వివాహ ప్రక్రియగా దీన్ని భావించవచ్చు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉంది. హిందూ మత విశ్వాసాల్లో ఆధ్యాత్మిక సాహిత్యంలో పంచభూతాలుగా పేర్కొనే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియ భూతశుద్ధి అని ఈషా సద్గురు ఫౌండేషన్ తెలిపింది. గతంలో భూతశుద్ధి వివాహం గురించి సద్గురు జగ్గి వాసుదేవ్ వివరించారు. ఆలోచనలు, భావోద్వేగాలు, శరీరం, భౌతిక ప్రపంచానికి అతీతంగా జంట మధ్య దృఢమైన బంధం ఏర్పరచడమే భూతశుద్ధి పెళ్లి లక్ష్యం. పంచభూతాలను ఏ స్థాయి వరకు మనం ప్రసన్నం చేసుకుంటామనే దానిపైనే మన జీవన నాణ్యత, స్వభావం, పరిధి నిర్ణయమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూతశుద్ధి అంటే పంచభూతాల నుంచి తీసుకున్నదని అర్థం. పెళ్లైన జంటలు కూడా భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు. యోగా వ్యవస్థలో ఈ వివాహ మూలాలు ఉన్నాయట. సుమంగలిగా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లు భూతశుద్ధి వివాహం జరిపిస్తారు. వీరు పసుపు రంగు చీర ధరిస్తారు. భూతశుద్ధి వివాహ ప్రక్రియలో దేవి పెండెంట్ ధారణ తప్పనిసరి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనే క్రతువుకు అష్ట ప్రక్రియలు ఉన్నాయి. భూతశుద్ధి వాటి పరిధిలోకి రాదు. సాంప్రదాయ మంత్రోచ్చారణలతో పాటు వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసే యోగిక క్రతువులతో వివాహం జరుపుతారు. శామ్ రాజ్ కంటే ముందు కూడా పలువురు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు భూతశుద్ధి పద్ధతిలో వివాహాలు చేసుకున్నారు. ఇదే పద్ధతిలో హిందీ సీరియల్ జంట జియా మనేక్, వరుణ్ జైన్ ఆగస్టులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సినీ నటి సమంత అదేవిధంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరి వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే వారు నిన్న కోయంబత్తూరులోని ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహం భూతశుద్ధి వివాహం అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే సినీ నటి సమంత అందరికీ తెలుసు, అదేవిధంగా రాజ్
నిడిమినూరు ఆయన కూడా అందరికీ తెలుసు. సో ఆ విధంగా అందరికీ తెలుసు కాబట్టి సో భూతశుద్ధి వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి, అసలు ఏంటి ఈ యొక్క భూతశుద్ధి వివాహం అని కూడా చాలామంది గూగుల్లో వెతకడం ప్రారంభించారు. అయితే ఇది ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క వివాహ బంధం ఈ యొక్క పెళ్లి అన్నమాట. ఎందుకంటే యోగా సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పెళ్లి జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొన్ని ఏండ్ల సంవత్సరాల నుంచి కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క భూతశుద్ధి పెళ్లి జరుపుతున్నామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క భూతశుద్ధి వివాహం అనేది వారి యొక్క భావోద్వేగాలు భౌతికతకు అదేవిధంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క భూతశుద్ధి వివాహం గురించి చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఈ వివాహం చేసుకుంది సమంత అని చెప్పేసి కూడా చాలామంది చూస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే ఒక భూతశుద్ధి పెండ్లి. కాబట్టి ఇది మనకి కోయంబత్తూరులోని మనకి లింగ భైరవి ఆలయంలో ఎక్కువగా ఈ యొక్క భూతశుద్ధి పెండ్లిళ్ళు జరుగుతాయని కూడా చెప్తున్నారు. మనకి తమిళనాడు కేరళ రాష్ట్రాలలో ఇలాంటి పెండ్లిళ్ళు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఈషా సంస్థ సంబంధించి అందరి అంటే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఉంది కదా, ఆ ఫౌండేషన్ ద్వారాగానే ఈ యొక్క భూతశుద్ధి పెండ్లిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. గతంలో చాలామంది ఈ యొక్క పెండ్లిళ్ళు కూడా చేసుకున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాంపత్య ప్రయాణంలో సామరస్యం అదేవిధంగా శ్రేయస్సు ఆధ్యాత్మికత వెళ్లి విరిచేలా కూడా ఈ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని చెప్పేసి కూడా చాలా బలంగా నమ్ముతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇలాంటి పెండ్లిళ్ళు ఎక్కువగా చేసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే హిందూ జంటలకు చేసే సాంప్రదాయ మంత్రోచ్చారణలతో పాటు వధూవరుల శరీర మనసు అదేవిధంగా జీవశక్తి అదేవిధంగా సమన్వయం చేసే యౌగిక క్రతు ఏదో ఉంటుందో దానికి సంబంధించి వివాహం జరిపే తరని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ యొక్క క్రతువు ద్వారాగానే ఈ యొక్క ఇద్దరి మనసుల్ని కూడా మనకి శుద్ధి చేసి ఒక్కటి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేందుకు కూడా ఇలాంటి పెళ్లిళ్ళు ఎక్కువగా చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క క్రతువు ద్వారాగా కూడా ఈ యొక్క పంచభూతాలన్నింటిని కూడా అదే ఆలయంలో శుద్ధి చేసిన తర్వాత అది తిరిగి మళ్ళా వీరి శరీరంలోకి ఎలాంటి శుద్ధి అంటే మనకి ఇది శుద్ధి చేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా దాంపత్య జీవితంలోకి అడుగు పెడతారు. కాబట్టి వారి మనసులు కూడా మంచిగా ఉండేటట్టుగా దీనికి చాలా బలమైన నమ్మకం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఈ యొక్క భూతశుద్ధి వివాహం మాత్రం సమంత అదేవిధంగా రాజు నిడుమూరి చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పటికీ కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సమంత అందరికీ తెలుసు ఆమె క్రిస్టియన్ కాబట్టి రాజు నిడుమనూరితో ఆమె ఖచ్చితంగా ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం హిందూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరిగింది. కానీ మనకి ఈ యొక్క యోగా సాంప్రదాయ పద్ధతిలో కూడా ఈ యొక్క భూతశుద్ధి వివాహం చేసుకోవడంతో చాలామంది నెటిజన్స్ అందరూ కూడా ఏంటి ఈ యొక్క భూతశుద్ధి వివాహం అని చెప్పేసి కూడా గూగుల్లో ఎతకడం ప్రారంభించారు. రైట్ సైదులు థ్యాంక్ యూ.